సోమశిల డ్యామ్ నుండి కండలేరు జలాశయానికి కనెక్ట్ చేసే కాలువ ఇది. ఉయ్యాలపల్లి గ్రామం దాటిన వెంటనే ఈ కాలువ కనిపిస్తుంది. ప్రస్తుతానికి నీటి ప్రవాహం అయితే అంతగా లేదు. కాలువ దాటుకున్న వెంటనే ఈ బోర్డు అయితే కనిపించింది. ఉయ్యాలపల్లి తర్వాత వచ్చే ఊరే ఈ వెంకటరామరాజుపేట. ఈ ఊరిని షార్ట్ కట్ లో అందరూ పేట అంటారు. హైవేలో నుంచి రైట్ తీసుకుని ఊరు లోపలికి అయితే వెళ్ళిపోదాము. ఇదే పేట స్టార్టింగ్ పాయింట్. ఇక్కడ ఎంతమంది పేట వాళ్ళు ఉన్నారో కామెంట్ చేయండి. రోడ్డు మలుపులు అయితే ఎక్కువ ఉన్నాయి. అందరూ పేట పేట అంటుంటే ఏంటి పేట అనుకున్నా. పూర్తి పేరు వెంకటరామరాజుపేట అనమాట. కొత్తగా సిమెంట్ రోడ్లు వేసారు అనుకుంటా. హలో వెంకటరామరాజుపేట. ఈ బోర్డు అయితే స్టార్టింగ్ పాయింట్ లో కనిపించలేదు కానీ కొంచెం ముందుకు వచ్చిన తర్వాత కనిపించింది. మీరు నోటీస్ చేశారో లేదో స్టార్టింగ్ పాయింట్ లో ఎరువు దిబ్బలు అయితే కనిపించాయి కదా. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఇక్కడ పాడి ఎక్కువ అనుకుంటా. మీరు ఎంతమంది వెంకటరామరాజుపేటకు వచ్చారు? ఈ వెంకటరామరాజుపేటలో ఏదైనా స్పెషల్ ఉంటే కామెంట్ చేయండి. కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఇక్కడైతే దేవస్థానం కనిపించింది. ఈ గ్రామం అయితే చాలా ప్రశాంతంగా ఉంది. నేను ఇక్కడ వీడియో తీస్తుంటే ఒక అన్న అడిగారు దేవస్థానాన్ని ఫోటోస్ ఎందుకు తీస్తున్నారు? ఫోటోస్ కాదన్నయ్య వీడియోస్ తీసుకుంటున్నాను ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ లో పెట్టడానికి అని చెప్పాను. అవునా పర్లేదండి టిఫిన్ చేసి వెళ్దురు రండి అని పిలిచారు. లేదన్నా థ్యాంక్స్ తినేసి వచ్చానని చెప్పాను. ఇక్కడ చూసారా పెద్ద పెద్ద చింత చెట్లు అయితే ఉన్నాయి రెండు. ఈ చింత చెట్లు వయసు ఎంత ఉంటుందో కామెంట్ చేయండి. ఇక్కడ సిమెంట్ రోడ్ వర్క్ అయితే జరుగుతూ ఉంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై